ఉంది ముంబై? ముంబై కాదు, బయటకు రావడమే కొత్తగా ఉంది, ఫ్రీగా ఉంది. అసలు ఏం కోర్స్ చేద్దామని వచ్చావు ఇక్కడికి? కోర్స్ లేదు, తొక్కలేదు. హైదరాబాద్లో ఉంటే ఫుల్ రెస్ట్రిక్షన్స్ నాకు. ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళకూడదు, పైగా నైట్ అంటే అస్సలు వెళ్ళకూడదు. ఏం చేయాలి మరి? ఇంట్లో అమ్మమ్మలా కూర్చోవాలా? అండ్ యు నో ద సాడెస్ట్ పార్ట్, బాయ్స్ నాతో సరదాగా మాట్లాడాలంటే భయపడతారు అక్కడ. యు కాల్ ఇట్ అ లైఫ్. సో ఇప్పుడు ఏం చేద్దామని? ఏమీ ప్లాన్ చేయలేదు, చెయ్యను. ఏదనిపిస్తే అది చేస్తాను, ఎలా ఉండాలనిపిస్తే అలా ఉంటాను. అపార్ట్మెంట్లో అందరివి ఆగిన మంది మాత్రం ఆగకూడదు. ఓకే, 2 hours నాన్ స్టాప్ గా కాల్చాలి. ఇదిగో. ఎవడో ఇట్టే చూస్తున్నాడు. దీపావళి కదా, అందమైన ఆడపిల్లలందరం బయటే ఉంటామని. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం మాట్లాడాలి. తెలుగా? ఏంటి, నచ్చానా? నచ్చలేదు, కొంచెం కూడా. ఆడపిల్ల వైపే. ఏంటి అసలు ఎవరు నువ్వు? ఇంత వయసు వచ్చింది, దీపావళి అంటే ఏంటో తెలీదా? ఇట్స్ అ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, నాట్ అ ఫెస్టివల్ ఆఫ్ పొల్యూషన్ అండ్ సౌండ్. వాళ్ళంటే పిల్లలు, మనలాంటి వాళ్ళు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. కొంచెం కూడా కామన్ సెన్స్ లేకపోతే టీవీలో పేపర్లో అగేన్స్ట్ క్రాకర్స్ క్యాంపెయిన్ రన్ చేస్తున్నా మీరేమో ఎడ్యుకేట్ అవరా? పోండే, పొల్యూట్ చేసిన చాలు, మూవ్. तुम्हारे बाल अच्छे. ओके ओके करो करो काम करो. హాయ్, గుడ్ మార్నింగ్. అక్కడ నుంచున్న అతను ఎవరు? అందరిని అలా చూస్తున్నాడు. వాడా చైర్మన్ వాళ్ళ కొడుకు. ఆడపిల్ల కనపడితే చాలు ఒకటే నస. వాడి నుంచి తప్పించుకోవాలంటే ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనో పెళ్ళైందనో చెప్తే బెటర్. హలో, నాకీ ప్యారే లాల్. ఈ తెలుగు అమ్మాయి ఎప్పుడు చూడలేదు ఆఫీస్లో? 2 days క్రితమే చేరాను. కాసేపు ఫ్రీగా ఉంది, కొన్ని డ్రాఫ్ట్స్ మెయిల్ చేయాలి. ఆమెకి ఇచ్చేయండి, ఆమెకి చాలా డబ్బు ఇస్తుంది. ఇదిగో అమ్మాయి, పని చూడు. లవ్ మీద మీకు ఫీలింగ్ ఏంటి? కాఫీ తాగేసి వస్తా. ఇదిగో, లవ్ లో మీ ఫీలింగ్ చెప్పలేదు. బాగుంటుంది. లవ్ లో ఉందా నీకి? ముంబైలో ఉంటూ లవ్ లో ఎలా ఉంటాను? ముంబైలో లవ్ చేయకూడదు. నేను చేయను. లవ్ లో ఉన్నామంటే హ్యాపీగా ఇద్దరం కలిసి డైలీ పార్క్ లోనో బీచ్ లోనో చేతిలో చేయి వేసుకుని కూర్చోవాలని ఉంటుంది కదా. పర్టికులర్ గా నాకైతే అక్సా బీచ్ లోకి వెళ్ళి కూర్చోవాలని ఉంటుంది. కూర్చోవచ్చుగా. పొల్యూషన్. ఎంత పొల్యూషనో తెలుసా? దగ్గరలో ఒక పెద్ద ట్యానింగ్ ఇండస్ట్రీ ఉంది. అక్కడ కూర్చుంటే దానివల్ల క్యాన్సర్ వస్తుంది. లవ్ కోసం క్యాన్సర్ అవసరమా? అక్షా బీచ్ దగ్గర మన ఫ్యాక్టరీ క్లోజ్ చేసి సీల్ వేశారట. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అట కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా క్లోజ్ చేశారు. అసలేం జరుగుతోంది? అందరికీ డబ్బులు సమయానికి ఇస్తున్నాం కదా, అయినా సడన్ గా ఎందుకు ఇలా చేశారు? మన ఆఫీసు నుంచే ఇన్ఫర్మేషన్ వెళ్ళిందట. ఏ లెవెల్లో పొల్యూషన్ లీక్ అవుతుందో ఫుల్ డాటా లీక్ చేశారట. ఎవరు చేశారు ఈ పని?
అందమైన అమ్మాయిల్ని లవ్ నుంచి దూరం చేసే ఇలాంటి ఫ్యాక్టరీలు మనకి ఉండకూడదు. ఆ, 6 మంచి బియర్లు ఇవ్వండి. మంచి బీర్లా? ఏం బీర్లు మేడం? ఆ, ఎప్పటి నుంచో అమ్ముతున్నావు కదా, మంచిదేంటో తెలీదా? చెబీర్. కూలింగ్ లైట్గా ఉంది మేడం. అందుకే ముందే తీసుకెళ్తున్నా, ఈవినింగ్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఎవరు మని తింటానుకో పొద్దునే బయలుదేరాడు. హలో, మార్నింగ్ మార్నింగ్. ఏదో వర్క్ మీద వెళ్తున్నట్టున్నారు. ఎవరైనా ఎన్వైరన్మెంట్ని పాడు చేస్తున్నారా? యా, మనుషులు ఉంది అందుకేగా అందరం హక్కులా ఫీల్ అయిపోతాం. ఆ కవర్ ఏంటి? ఓ బియర్. ఎన్వైరన్మెంట్ ఏవి పాడవకుండా కొనుక్కొని నా ఫ్లాట్కి తీసుకెళ్తున్నా. తలుపు టైట్గా బిగించుకుని ఈవినింగ్ నేను నా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తాం. నో నాకు కావాల్సింది ఆ కవర్లో ఏముందని కాదు, ఆ కవర్ ఏంటని. 20 మైక్రాన్ ప్లాస్టిక్ బ్యాగ్. ఇది యాక్చువల్గా 20 మైక్రాన్ కంటే తక్కువ ఉంది. ఎక్కడ కొన్నావు ఇది? ఎవరా మేడం? ఎక్కడ? ఏం మాట్లాడుతున్నారండి? కవర్ గురించి ఎందుకు ఇప్పుడు? ఈ కవర్ ఇండియా బయటగా బ్యాన్ చేశారు తెలుసా? అయినా చాటుగా అమ్మేస్తున్నారు. ఎక్కడ కొన్నావు ఇది? కమ్ 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 విత్ మీ. కమ్. ఓయ్ వదిలేండి come here. ఒక్కసారి. సాబ్ ఈ కవర్లు బ్యాన్ చేశారు కదా, ఎక్కడ కొంటావు? ఎక్కడ సాబ్ అది ఉన్న కవర్లన్నీ చెప్పి ఎక్కడ కొంటావు? ఏమైంది సార్? ఇప్పుడు ఈ అమ్మాయి బీర్లు కొనడానికి వచ్చిందండి. బ్యాన్ చేసిన ప్లాస్టిక్ కవర్లో పెట్టి అమ్మేస్తున్నాడు. తప్పు కదా? చెప్పు ఎక్కడ? దాదర్లోనా? తీ మొత్తం బ్యాగ్లన్నీ తీ బయటికి. నువ్వు అసలు దీనివల్ల ఎన్వైరన్మెంట్కి ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా మీ అందరికీ? తీ. మొన్న మార్నింగ్ ఎల్బీ కెమికల్స్లో జాబ్లో చేరాను కదా, ఈవినింగ్ అలా ఒక ఫ్యాక్టరీ క్లోజ్ అయిపోయింది. అక్కడ చేరి ఫ్యాక్టరీ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి ఊహించడానికి చాలా టైం పడుతుంది అనుకున్నాను. కానీ అక్కడొక్కడున్నాడు ప్యారే లాల్. హాయ్. ఓ హాయ్. ఇలాంటి ప్లేస్ కూడా వస్తారా? ఈ కప్ ఓకేనా? పర్ఫెక్ట్. దట్స్ ఎ పేపర్ కప్. కెన్ బి రీసైకిల్డ్. ప్లీజ్ స్టాప్ ఇట్. ఫ్రెండా? ఇంత బోరింగ్ క్యాండిడేట్తో ఎలా అండి? అసలు లైఫ్లో ఫన్ అంటూ ఉండదా మీకు? ఇది చేస్తే తప్పు, అది చేస్తే తప్పు. లైఫ్లో ఫన్ కావాలంటే ఏం చేస్తారు? యు నో వాట్, వీఆర్ యాక్చువల్లీ ట్రైయింగ్ సంథింగ్ న్యూ టుమారో. కావాలంటే జాయిన్ అవ్వచ్చు. ఓన్లీ సీ ఫేస్ 6 o'clock in the morning. See you. వచ్చేలా ఉంటే 2 రోజులు బ్యాగ్ సర్దుకుని రావాలి. హలో. హాయ్. హాయ్. యు నో వాట్, మీరు అటు తిరిగి కూర్చోవాలి. బై ద వే, రీసెర్చ్ కోసం యూనివర్సిటీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ మీద కొన్ని రోజులు బయటకు వెళ్దాం అనుకున్నాను మావయ్య. ఎక్కడికి? హైదరాబాద్. అంటే బాగా పెరుగుతున్న సిటీ, ఎన్వైరన్మెంటల్ సేఫ్టీ గురించి కేస్ స్టడీకి ఆ సిటీ అయితే బాగుంటుందని నా ఫీలింగ్ మావయ్య. ఇప్పుడు వద్దులే ఆనంద్, తాతయ్యకి ఆరోగ్యం పెద్దగా బాగుండట్లేదు. ఫ్రీక్వెంట్గా చెకప్స్ అదిదని హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. నువ్వు దగ్గరుంటే బాగుంటుంది. అవునా? బానే ఉన్నారు కదా? నో, సురేష్, ఐఎమ్ వరీడ్ అబౌట్ హిస్ హెల్త్ ఆనంద్. ఓకే బాయ్. ఎందుకు ఇలా? అన్నా బండి డెలివరీ ఇవ్వాలి. నువ్వు ఒకసారి ట్రైల్కి వెళ్ళి వస్తే అతను ఫోన్ చేసి రమ్మంటాను. సరే. బండి ఏదో ప్రాబ్లం వచ్చి సడన్ గా ఆగిపోయిందండి. బస్సు అన్నా ఈ బండి చూడు. అలా చూడు.
ఏమైందండి? ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ అవ్వట్లేదు. కొంచెం పక్క తప్పుకోండి. రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఒక కార్ డెలివరీకి ఇచ్చే ముందు చెకప్ రౌండ్ కి వెళ్ళినప్పుడు ఈ ప్రమాదం జరిగిందని పోలీసు అధికారులు చెప్పారు. హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్, కానీ రికవరీకి ఇంకొంచెం టైం పడుతుంది. డాక్టర్ గారు చెప్పింది నేను చెప్తున్నాను. అన్నయ్య వయసు కూడా పైబడుతోంది. ఎక్కువగా స్ట్రెస్ ఉండే పనులు ఏవి చేయకూడదు. అవేం పనులు ఎలాంటి పనులు నాకంటే మీకే బాగా తెలుసు. నేను ఒక పోలీస్ ఆఫీసర్గా చెప్పట్లేదు, మీ వెల్ విషర్గా చెప్తున్నాను. ఆ తర్వాత మీ ఇష్టం. 25 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్లాన్ చేసిన అటాక్, మళ్ళీ బతికడిసిన. వాడి జాతకం బాగుంది. వాడిది బాగుంటే మంది బాగలేదని లేక సీనా ఎవడు దొరకలేదుగా. గుద్దేసి సేఫ్గా నా దగ్గరకు వచ్చారు. గంటలో ఆ బ్యాచ్ని యూపీ కూడా పంపించేశా.